హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఎలిమినేషన్కి సంబంధించిన వీడియో. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యారు దానికి సంబంధించిన అప్డేట్. షార్ట్గానే ఉంటుంది వీడియో. మీరు 2x 3xలో పెట్టుకొని చూడాల్సిన అవసరం ఉండదు, అలాగే స్కిప్ చేసుకుంటూ చూడాల్సిన అవసరం ఉండదు. స్టార్టింగ్లోనే చెప్తాను మొత్తం అంతా, బట్ లైక్ చేసి చూడండి సో దట్ వీడియోకి రీచ్ పెరిగే అవకాశం ఉంది. ఇందాక వీడియో కూడా మీరు లైక్ క్లిక్ చేయడం వల్ల చాలా రీచ్ వచ్చింది, చాలా వ్యూస్ వచ్చింది. మీకు అప్పుడే కనిపించావు ఫ్రంట్, బ్యాక్ ఎండ్లో నాకు కనిపిస్తున్నాయి, తర్వాత అవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో మ్యాటర్ ఏంటంటే, సోమవారం నామినేషన్స్ అయిన తర్వాత మండే నామినేషన్స్ అయిన తర్వాత ట్యూస్డే నేను ఒక అనాలిసిస్ చేశాను. ఏంటి అంటే, ఓటింగ్ అనాలిసిస్ చేస్తా, ఎవరు బాటంలో ఉంటారు, ఏం జరిగిద్దని. ఆ రోజు నేను చెప్పింది ఏంటి అంటే, అవినాష్ బాటంలో ఉంటాడు, అందరికన్నా లీస్ట్ ఓట్స్ అవినాష్కి వస్తాయి. అవినాష్ పక్కన ఏ విష్ణుప్రియనో, ఏ టేస్టీ తేజానో, ఏ యష్మినో ఎవరినో ఒకళ్ళు నుంచోబెడతారు. నబీల్కి ఎవిక్షన్ షీల్డ్ ఉంది, సో నబీల్ని ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేయమని చెప్తారు. నబీల్ దాన్ని అవినాష్ మీద యూజ్ చేస్తాడు. ఆ విధంగా ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పాను. సో ట్యూస్డేది ఇంకా తమ్నేల్ కూడా అలాగే ఉంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. వీడియో ఖచ్చితంగా ఇదే చెప్పుంటాను, అంటే నాకు గుర్తుంది ఇదే చెప్పానని చెప్పి, నేను మళ్ళీ చూసుకోలేదు కానీ ఇదే చెప్పాను. ఈరోజు అదే జరిగింది. సో నేను విష్ణుప్రియ మోస్ట్లీ ఉంటుంది అవినాష్ పక్కన అనుకున్నా, ఎందుకంటే నబీల్కి విష్ణుప్రియ ఉంటే విష్ణుప్రియని వరస్ట్ అని తను చెప్పాడు కాబట్టి అవినాష్కి ఓట్ చేస్తాడు, అవినాష్కి ఈజీగా ఎవిక్షన్ షీల్డ్ ఇస్తాడు అన్న పాయింట్లో చెప్పాను. బట్ అదొక్క పాయింట్ మారింది ఏంటంటే, అక్కడ పిల్లి ఎలాగా వచ్చే డామ్ అన్నట్టు విష్ణుప్రియ పోయి టేస్టీ తేజ వచ్చాడనమాట. సో టేస్టీ తేజాని అవినాష్ని పెట్టారు. సో ఆ విధంగా అవినాష్కి ఈయన ఎవిక్షన్ షీల్డ్, తన మాట ఏదైతే ఉందో, అంటే రోహిణి వీళ్ళందరూ అడిగారు కాబట్టి అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసి అవినాష్ని సేవ్ చేయడం వల్ల ఈ వారం నో ఎలిమినేషన్. సోషల్ మీడియాలో రకరకాల అప్డేట్స్ వస్తున్నాయి, ఏంటంటే ఎవిక్షన్ షీల్డ్ వాడలేదని చెప్పి అదేని ఇదని. బట్ ఇది అయితే 100% 99% కన్ఫర్మ్, ఎందుకంటే 1% ఇంకా మనం విన్నదే కాబట్టి చూడలేదు కాబట్టి. ఇది ఇక్కడ దాకా ఎలా వచ్చింది కదా. సో ఇంకొక అప్డేట్ కూడా చెప్తాను మీకు. తేజ బాటంలో ఉన్నాడంటే నిజంగా తేజకి తక్కువ ఓట్లు వచ్చినాయి, ఎక్కువ ఓట్లు వచ్చినాయి అంటే ఇది కూడా మైండ్ బ్లోయింగ్ అప్డేటే. నాకున్న అప్డేట్ చెప్తా, మరి ఎంతవరకు నమ్ముతారో నమ్మరో తెలియదు. మళ్ళీ నేను తప్పు చెప్పానని కొంతమంది అనుకుంటా ఉంటారు. సో ఎనీవే మొత్తం చెప్పను కానీ, దానికి నేను ఎందుకు చెడ్డవటం లేనిది చెప్పి, అదే నేను చూడండి చెప్పి నేను అన్నది చెప్పటం. బట్ అవినాష్ టేస్టీ అనే లీస్ట్లో ఉన్నారు, అది మాత్రం 99%, అది కూడా 99% షూర్ అనమాట. సో వేరే వాళ్ళని పెట్టి కన్ఫ్యూజ్ చేసి అంత ఇదేం లేదు. సో వీళ్ళిద్దరు బాటంలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు, నేను చాలాసార్లు చెప్తాను, 100 టైమ్స్లో 90 టైమ్స్ లాస్ట్ 2కి పెట్టిన వాళ్ళు లాస్ట్ 2నే, బాటమ్ 2నే, వాళ్ళే బాటమ్ 2లో ఉన్నట్టు అని. సరే అవినాష్ కదా ఇంత చివరికి ఎలా వచ్చింది, అవినాష్ అంత ఎంటర్టైన్ చేస్తున్నాడు, అంత స్క్రీన్ స్పేస్ ఉంది, ఎక్కువగా అందరికన్నా ఎక్కువ స్క్రీన్ స్పేస్ అవినాష్కే ఉంది. ఎక్కడ చూసినా కూడా, లైవ్ చూసినా ఎక్కడ చూసినా అవినాష్కి ఈ కథ ఇంత చివరి దాకా ఎందుకు వచ్చింది, ఆడియన్స్ ఎందుకు ఓట్లేదు అంటే దానికి కారణం ఇద్దరు. ఒకటి అవినాష్, 2 బిగ్ బాస్. అవినాష్ ఫ్యాన్స్ కింద కొంతమంది నన్ను రోజు, ఎందుకు నీకు అవినాష్ అంటే ఇష్టం లేదు, నామినేషన్లోకి రాకపోతే ఏమవుతుంది, నామినేషన్ రాకుండా ఆడటం కూడా గొప్పే కదా అన్నారు. భయ్యా అది గొప్ప కాదు, అది పెద్ద ఓడి దొరకట్లేదు ప్రాసెస్లో, అదైతే మాత్రం గొప్ప కాదు. బిగ్ బాస్ హౌస్లో మనం గేమ్ ఆడుతున్నామంటే నామినేషన్లోకి రావాలి అన్నది కూడా మన గేమ్లో ఒక భాగం అయి ఉండాలి. అసలు మెయిన్ నీకు గేమ్ ఎవరు జడ్జి చేస్తున్నారు? ఆడియన్స్ నిన్ను జడ్జి చేసి నువ్వు తప్పో రైట్ తేల్చాలంటే నీకు ఓటు వేయాలి కదా. నీకు ఓటు వేయాలంటే నువ్వు నామినేషన్లోకి రావాలి కదా. పోనీ ఫస్ట్ 2 వీక్స్ 1 వీక్ నువ్వు భయపడ్డావంటే, ఇప్పుడు మనం వైల్డ్ కార్డ్కి వచ్చాం ఏదైనా జరగచ్చని భయపడ్డామంటే అనుకోవచ్చు, సర్లే పిల్లడు భయపడతాడని. 2వ వారం 9 మంది నామినేషన్ అయ్యింది, దాంట్లో కూడా ఒక నామినేషన్ షీల్డ్ యూజ్ చేసుకుని సేవ్ అయిపోయావంటే నీకేం కాన్ఫిడెన్స్ ఉన్నట్టు గేమ్ మీద? ఆడియన్స్ నీకు ఎలా కనెక్ట్ అవుతారు? మీరు వైల్డ్ కార్డ్గా ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సీజన్ డౌన్లో ఉందని మీకు తెలుసు, ఇంకా చాలామంది ఆడియన్స్ చాలామంది కనెక్ట్ అవ్వలేదని తెలుసు. మీరు దాన్ని గ్రాప్ చేసుకోవాలి. అది ఎలా గ్రాప్ చేస్తారు? మీరు నామినేషన్లో ఉంటే మీరు వాళ్ళని గ్రాప్ చేసుకుంటారు, మీరు నామినేషన్లో రాకపోతే ఎలా గ్రాప్ చేస్తారు? సో అవినాష్ ఏం చేస్తున్నాడంటే, యాక్చువల్గా నేను చెప్తాను, నేను అబ్జర్వ్ చేసింది, నామినేషన్లోకి ఎలా రావట్లేదంటే, నామినేషన్ కొన్నిసార్లు చేసినా ఆయన వేరే ఈ నామినేషన్ షీల్డ్ ఒకసారి యూజ్ చేసుకోవటం, రోని ఒకసారి సేవ్ చేయటం, చీఫ్ అయ్యి ఒకసారి సేవ్ అయిపోవటం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఇంకోసారి నామినేషన్లోకి రాకుండా ఎలా ఉంటుందంటే సేఫ్ ప్లే. మేజర్గా ఎలా సేఫ్ ప్లే ఆడతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మొన్న గుడ్డేసిన దాంట్లో, పవన్ రోడ్లో గుడ్డేసిన దాంట్లో యష్మి గుడ్డేశారు. ఏం చెప్పేశారు? వీక్ కంటెస్టెంట్, వీక్ ప్లేయర్స్ ఉండకూడదు అని చెప్పేశారు. సో అది ధైర్యంగా యష్మికి చెప్పాలా వీక్ ప్లేయర్ అని చెప్పి, దాంతో గొడవ అయింది, ఏదో అవుతుంది, ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంది, యష్మి వచ్చి మనం నామినేట్ చేస్తే అక్కడ మనం డిఫెండ్ చేసుకోవాలా. వెళ్ళి ఆవిడతో 2 ఆర్గ్యుమెంట్లు అయిన తర్వాత వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చొని ఆవిడని చక్కగా నాట్ దువ్వి అండ్ ఆల్ చక్కగా ఆవిడని కూల్ చేసి మచ్చిక చేసుకొని ఏమీ లేకుండా సార్ట్ అవుట్ చేసుకొని వచ్చేసాడు. పక్కన నుంచి రోహిణి అంటుంది, పట్టు కాకా పట్టు, నువ్వు ఎంత పట్టినా వర్కౌట్ అవ్వదు అని చెప్పి. ఇలా ఎవరితో ఏదైనా గొడవ అవుతున్నా, డిస్ప్యూట్ అవుతున్నా వాళ్ళతో అక్కడ సార్ట్ అవుట్ చేసుకుంటున్నాడు. ప్రారంతో ఇష్యూ అవుతుంది, సార్ట్ అవుట్ చేసుకుంటున్నాడు. నిఖిల్తో ఇష్యూ అయింది, నామినేట్ చేసి, అరే నా ఫ్రెండ్ రా, నాకు కుదరలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, సార్ట్ అవుట్ చేసుకున్నాడు. అలాగే ఒక సేఫ్ గేమ్ ప్లే చేయటం వల్ల ఏంటంటే, తన గేమ్ అన్నది బయట తిరిగిట్లా, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, నవ్వుకుంటున్నాం అవినాష్ కామెడీ చూసి. నిన్న గేమ్ కూడా బాగా ఆడాడు, చీఫ్ అయ్యాడు, దాని గురించి కూడా చెప్పుకున్నాం.
బట్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే విధానం అది కాదు. ఆడియన్స్ నవ్వుకుంటారు, అవినాష్ బాగా చేస్తారంటే కానీ ఓట్లేరు. అయ్యో అవునా అవినాష్ ఎలిమినేట్ అయిపోయాడు అంట చెప్తే ఓట్లేరు. మీకు చెప్తాను కదా సింపుల్గా, నామినేషన్లకు రావటం, నామినేషన్ చేయటం ఎంత ఇంపార్టెంట్, నామినేషన్ చేయబడటం కూడా అంతే ఇంపార్టెంట్. అది గేమ్ ప్లేలో ఎందుకు పార్ట్ అవ్వాలంటే, ఎగ్జాంపుల్ చెప్తాను. గౌతమ్ ఉన్నాడు, రెండో వారం ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయాడు. అక్కడ మణికంఠ వెళ్ళిపోవటం వల్ల గౌతమ్ ఉన్నాడు. అక్కడి నుంచి గౌతమ్ గేమ్ ప్లే ఎలా చేంజ్ అయింది? ఇక్కడ మీరు లాస్ట్ వీక్ గమనిస్తే ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారు చెప్తా చిన్న చిన్న పాయింట్లకి. గౌతమ్ ఒక మాట అంటాడు ప్రేరణకి నామినేషన్లో, ఏంటి అంటే, నువ్వు నన్ను నామినేట్ చేసావు, నాకు చెప్తున్నావు అంతా ఓకే, మరి ఎందుకు ఇదే పాయింట్ లక్ష్మికి చెప్పట్లా? మీరిద్దరు కూడా కలిసి గేమ్ ఓడిపోయారుగా, ఏంటి మీరు ఫ్రెండ్స్ గేమా, గ్రూప్ గేమా అన్నారు. ఇక్కడ బయట కూర్చుని కొంతమంది ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే, ఒక బ్యాచ్ గ్రూప్గా ఆడుతుందని అనిపిస్తుంది. ఏం చెప్పాడు రా పాయింట్ అని చెప్పి వాళ్ళు కనెక్ట్ అవుతారు, గౌతమ్కి కనెక్ట్ అయ్యి వేస్తారు ఓటు. ఆ పాయింట్ గౌతమ్ ఎలా చెప్పగలిగాడు? ప్రేరణ గౌతమ్ని నామినేట్ చేయటం వల్ల, ప్రేరణ వచ్చి గౌతమ్ని నామినేట్ చేసింది, వాళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది, ఆ ఆర్గ్యుమెంట్లో పార్ట్గా గౌతమ్ నుంచి ఈ పాయింట్ వచ్చింది. చిన్న చిన్న పాయింట్లు స్టోరీని మొత్తం మారుస్తాయి. ఇప్పుడు ప్రేరణ కనుక గౌతమ్ని నామినేట్ చేయకపోతే, ఎవరు గౌతమ్ని నామినేట్ చేయకపోతే గౌతమ్ కానీ ఎలివేషన్ వచ్చేదా? రాదు. నిఖిల్ ఉన్నాడు, ఇప్పుడు వెళ్ళి గౌతమ్ని అక్క అన్నదాని వల్ల నామినేషన్ చేయకపోతే గౌతమ్ కానీ ఎలివేషన్ వచ్చేదా? రోజు ఎలివేషన్స్ మొత్తం మేజర్లీ నామినేషన్స్ నుంచే వచ్చినాయి, రాదు. సో సింపుల్గా నువ్వు వెళ్ళి అందరితో సార్ట్అవుట్ చేసుకుంటే నీకు ఎవరు నామినేషన్ వేస్తారు, నువ్వు వాదించుకుంటావు, ఎక్కడ నీ వ్యూస్ ఆడియన్స్కి తెలిస్తే. ఈ కామెడీ చేయటం వేరే, బట్ రియాలిటీ మనం ఏంటి, మనకి ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక్కొక్క పర్సనాలిటీ మీద మనకున్న ఐడియా ఏంటి, మనం ఏం ఆట ఆడుతున్నాం, వాళ్ళే ఆట ఆడుతున్నారు, వాళ్ళు మనల్ని ఏం డిస్క్రైబ్ చేస్తున్నారు, మనం వాళ్ళని ఏం డిస్క్రైబ్ చేస్తున్నాం, ఇది కదా ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటారు. స్కిప్ చేయటం, ఎంటర్టైన్మెంట్ చేయటం, ఇట్స్ ఓకే, దట్స్ వన్ పార్ట్, ఐ అగ్రీ, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి. బట్ అదే గేమ్ అయిపోకూడదు, దట్స్ ఓన్లీ వన్ పార్ట్. ఇప్పుడు వీళ్ళందరూ అంటూ ఉంటారు కదా, పృథ్వీ వీళ్ళందరినీ టాస్క్లు అదే గేమ్ కాదని. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే టాస్క్ నుంచి చాలా వస్తాయి. ఎంటర్టైన్మెంట్ని ఎవరు క్రిటిసైజ్ చేయరు, బాగుంది అని వదిలేస్తారు. నువ్వు చేసిన ఎంటర్టైన్మెంట్ బాగాలేదు, నాకు నవ్వు రాలేదు అని చెప్పి ఎవరైనా నామినేట్ చేస్తారా? చేత ఆ లోపల తిడతారు, బయట తిడతారు. అదే నువ్వు టాస్క్ సరిగ్గా ఆడపోతే, టాస్క్లో నీ ఎఫర్ట్స్ లేవు, టాస్క్లో నువ్వు సరిగ్గా ఆడలేదు, నా ఓక మించి నువ్వు ఇంత ఆడతావు అనుకున్నా, నువ్వు ఇంత ఆడలా, నువ్వు లాస్ట్లో ఫినిష్ చేసావు అంటారు. ఎంతగా ఎంటర్టైన్మెంట్ దానికి వచ్చి, నీ జబర్దస్త్లో నేను స్కిట్లు చూశాను, అవి హైలైట్ సూపర్గా ఉన్నాయి, కానీ ఇది అంత రీచ్ అవ్వలేదు, సో అందుకే నేను నామినేట్ చేస్తానంటే నవ్వుతారు. ఏంది కామెడీ స్కిట్లకి ఎవరు రాని, కామెడీ స్కిట్లకి స్పాన్సర్ టాస్క్లకి నామినేట్ చేస్తారు. సో దీంతో పోల్చుకుని ఇంకా టాస్క్లోనే మన పర్సనాలిటీ తెలిసిద్ది, మన ఎఫర్ట్స్ తెలిస్తే, మన ఎఫర్ట్స్ అని దాని గురించి కదా మనం మాట్లాడుకుంటాం జనరల్గా. కానీ వీళ్ళు నువ్వు ఓన్లీ టాస్క్లో ఆడుతున్నావు, ఇది చేయట్లేదని పెట్టినప్పుడు, మీరు ఇది చేసుకుంటా ఇది ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు, పెట్టిన తర్వాత ఎక్కడైనా ఏదైనా గొడవ అవుతున్న చోట ఏం చేస్తున్నారంటే దాన్ని ఇదిగా తీసుకెళ్ళిపోతున్నారు సేఫ్గా. అది రాంగ్ అవుతుంది. నువ్వు నామినేషన్లోకి వస్తే నువ్వు ఎఫర్ట్స్ పెట్టు. ఇప్పుడు తేజ ఎలా కనెక్టెడ్ ఆడియన్స్కి, బస్తాల్ టాస్క్, ఆ పిల్లో టాస్క్, అది ఇది ఆడి ఆ టైంలో కొంతమంది ఆడియన్స్ని గ్రాప్ చేసుకున్నాడు. అక్కడ స్కోప్ ఉంది, వచ్చిన 2-3 వారాలే స్కోపు. ఫస్ట్ వారం భయపడ్డారంటే ఓకే, తర్వాత 2 వారాలే స్కోపు. ఈ లోపల 10 వారాలు అయిపోయిన తర్వాత కూడా ఎవరైనా చూసి న్యూట్రల్గా చూసే వాళ్ళు ఉంటారంటే ఒక 5%, 6% ఉంటారు, 10% మ్యాక్సిమం ఉంటారు. ఇంకా మిగతా 90% ఎవరికొకరికి అభిమానులుగా మారిపోయిన వాళ్ళే ఉంటారు. పృథ్వీ 11 వారాల్లో 9 వారాలు 10 వారాలు నామినేషన్లో ఉన్నాడు అబ్బాయి. అదొక రికార్డు. సేవ్ అయ్యాడంటే ఎలా సేవ్ అవుతాడు? ఏదో ఒక టాస్క్లో ఎవరొకరు కనెక్ట్ అయ్యి వేస్తా సైలెంట్గా ఫ్యాన్స్ అయ్యి సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది అబ్బాయికి. తనకంటూ ఫ్యాన్ బేస్ బిల్డ్ చేసుకున్నాడు. మీకు బయట ఒక ఊపు ఉన్నా, మీకు రికగ్నైజేషన్ ఉన్నా, బిగ్ బాస్ ఫ్యాన్స్ మీకు అభిమానులుగా, అంటే మీకు ఓటు వేసేంత అభిమానులుగా మారాలంటే మీరు ఒక మంచి పాయింట్ చెప్పటమో, నామినేషన్లో ఉండటమో చేస్తే, ఎలిమినేషన్ ఎప్పుడైనా ఇంక అయిపోవాల్సిందే. మనం గేమ్ ఆడకపోతే అయిపోతాం. ఆడుతున్నారు మీరు, కరెక్ట్గా ఆడుతున్నారని మీకు అనిపిస్తున్నప్పుడు మీరు ఉండాలి నామినేషన్లో. ఎదుటి వాళ్ళకి ఒక ఆప్షన్, ఒక ఛాన్స్ ఇవ్వాలి. సో అది నేను చెప్పేది. ఇందాక ఏదో కామెంట్ చూశాను, ఏంటంటే అవినాష్ నామినేషన్ రావట్లేదు, ఇప్పుడు వచ్చాడు కదా, వచ్చిన తర్వాత మీ రివ్యూవర్స్ ఏమైనా చెప్పి ఓట్లే ఇచ్చారని. ఎందుకు పోయి వేయిస్తాం, మేమెవరం పోయి వేయిస్తాం? మీరు భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత నాకు నేను తెచ్చుకున్నాను, మీరు వడ్డించండి అంటే ఎవరైనా వడ్డిస్తారా? ఇక్కడ మొత్తం ఫ్యాన్స్ అందరూ, ఆడియన్స్ అందరూ ఎవరికొకరికి ఫిక్స్ అయిపోయిన తర్వాత కంటెస్టెంట్గా 11వ వారం వచ్చి నేను నామినేషన్లోకి వచ్చాను, నాకు ఓట్లు ఏంటంటే ఎవరు వస్తారు? వాళ్ళ ఫ్యాన్స్ ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వేసుకుంటారు, వాళ్ళకి వదిలేసి మీకు ఎందుకు వేస్తారు? కొంచెం ఆలోచించండి. ఆలోచించకుండా అనేస్తే ఎలాగా? అసలు వచ్చి 6 వారాల్లో ఒకసారి కూడా నామినేషన్ అవ్వకుండా ఉండటం అంటే అది సేఫ్ గేమ్ అంటారు దాన్ని. ఎందుకంటే నువ్వు సీరియస్గా గేమ్ ఆడితే నీకు ఖచ్చితంగా హౌస్లో శత్రువులు ఉంటారు. ఇప్పుడు బయట నేను ఒక రివ్యూర్గా చెప్తున్నాను, నేను అంత నోటర్లు గొంతుచించుకున్నా 90%, 80% ఏకవేస్తారు. నేను 100% ఎవరిని సాటిస్ఫై చేయలేను. ఎక్కడనే కాదు, రివ్యూస్ అనే కాదు, మన రియల్ లైఫ్లో కూడా నువ్వు 100% ఎవరిని సాటిస్ఫై చేయలేవు. అదే లైఫ్ లెసన్.
అలాగే హౌస్లో కూడా నువ్వు గేమ్ ఆడుతున్నావు, సరేనా? నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు 100% ఎవరిని సాటిస్ఫై చేయలేవు. మనకి ఏది కావాలని లైఫ్లో 100% దొరకదు ఎప్పుడైనా సరే, అడ్జస్ట్ అవ్వాలి, ఏదో అవ్వాలి. సో అక్కడ కొన్ని గేమ్ ఆడుతున్నప్పుడు 100% సాటిస్ఫై చేయలేవు. ఒకవేళ నువ్వు అక్కడ 100% సాటిస్ఫై చేస్తున్నావు అంటే నువ్వు గేమ్ ఆడటంలా, నువ్వు వేరే గేమ్ ఆడుతున్నావు. అది సేఫ్ గేమ్ కిందకు వస్తుంది. ఆ సేఫ్ గేమ్ మనల్ని ఎక్కువ కాలం గట్టెక్కించదు. సో ఎనీవే షార్ట్గా ఉంటుందని చెప్పాను. సో షార్ట్గానే ఫినిష్ చేస్తాను. అవినాష్ బాటంలో ఉన్నాడు, తేజ అవినాష్ ఉన్నాడని టాకు. తేజ ఉన్నాడు, ఎవరున్నారో ఏమో కానీ అవినాష్ ఉన్నాడు. సో ఆ నామినేషన్ షీల్డ్ కూడా స్టోర్ రూమ్కి వెళ్ళిపోయింది అని చెప్పి నాకు కూడా మెసేజ్ వచ్చింది. నేను కూడా దాన్ని పోస్ట్ చేశాను. సో ఆ స్టోర్ రూమ్కి వెళ్ళలేదు, ఏమంటారు ఇంకా కన్ఫెషన్ రూమ్కి వెళ్ళలేదు. సో దాన్ని నబీల్ యూజ్ చేశాడు అవినాష్ మీద. అవినాష్ యూజ్ అయిన తర్వాత అవినాష్ అలా సేవ్ అయ్యాడు అనమాట. అదర్వైజ్ అవినాష్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి, ఓట్లు తక్కువే ఉన్నాయి. దాన్ని డిక్లేర్ చేస్తారని నేను అనుకుంటున్నా ఎపిసోడ్లో. సో తెలిసిద్ది. ఈ విధంగా చూస్తే అవినాష్ది ఒక రికార్డు. ఎలా రికార్డ్ అంటే సీజన్ 4లో వచ్చి కూడా ఒకసారి సేవ్ అయ్యాడు, ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసుకొని సేవ్ అయ్యాడు, తను సంపాదించుకున్న షీల్డ్ తనే యూజ్ చేసుకొని సేవ్ అయ్యాడు. ఇప్పుడు అదే ఎవిక్షన్ షీల్డ్ నబీల్ దగ్గర ఉంది, బట్ అగైన్ నబీల్ ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ సేవ్ అయ్యాడు అవినాష్. రెండోసారి వచ్చి కూడా హౌస్కి 2 సార్లు ఎవిక్షన్ షీల్డ్తో 2 సార్లు ఎవిక్షన్ తప్పించుకున్నాడంటే అదొక రికార్డే. అది పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే అదొక రికార్డ్. సో అదనమాట. నెక్స్ట్ వీక్ చీఫ్గా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత వారం కనుక టికెట్ పినాల కొడితే అలా టాప్ 5 వెళ్ళిపోవచ్చు నెమ్మదిగా. అదొక జర్నీ అవుతుంది. ఇది కూడా మన గెస్ లాగా ఉందన్నమాట. చూద్దాం అలా పంపిస్తారా, ఏం చేస్తారు ఏంటి అని చెప్పి. సో ఇది మ్యాటర్ ఈరోజు జరిగేది. ఇంకా ఎవరెవరు ప్రోమో అనాలిసిస్ చేయలేదని కొన్ని మెసేజ్లు వచ్చినాయి. అందులో మనం చేసేది ఉంది నిజంగా టాప్ 5 కనిపిస్తుంది. శివాజీ గారు విష్ణుప్రియని టాప్ 5 పెడితే ఆవిడ ఆశ్చర్యపోయింది అని చెప్పి. విష్ణుప్రియ వాళ్ళు గౌతమ్ని పెట్టారు టాప్ 1లో. సో శివాజీ గారు ఏమో రోహిణికి రావటం రోహిణి ఆశ్చర్యపోయింది. సో అలాగే 2 టాప్ 5 కనిపించినాయి వాళ్ళవి. మిగతాదంతా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అందులోనే ఉన్నాయి, లీక్స్లోనే ఉన్నాయి ఎవరెవరు టాప్ 5 పెట్టారని చెప్పి. బట్ ఎపిసోడ్ ఇంకొద్ది గంటల్లో ఉంది, చూస్తే అప్పుడు కొంచెం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కాబట్టి అందుకని నేను దాని మీద ఏం చేయలేదన్నమాట. ఎనీవే, సో వీడియో లైక్ చేయండి. మీ ఒపీనియన్ అవినాష్ అలా బాటంలో ఉండటానికి మీరు అనుకుంటున్న రీజన్స్ ఏంటి? అలాగే నబీల్ ఆ షీల్డ్ యూస్ చేశాడు, దాని మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.